పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందంటే, అక్కడ ప్రధానం అవనియండి, ఆర్మీ చీఫ్ అవనియండి, కొడుతున్నారు సింపుల్‌గా చెప్పాలంటే. ఇక్కడ చూస్తున్నాం మునీర్‌ని బాధేశారు. మామూలుగా కాదు. ఎక్కడ? అమెరికాలో. బాధేయడం అంటే ఏదో కర్ర పట్టుకుండో, లేకపోతే ఆయన్ని పట్టుకుండో చితక్కొట్టేయడం కాదండి. పౌరుషం ఉన్నవాడికి ఒక్క మాట అన్నా సరే ఎక్కడో ఎళ్లి తగులుతది. కానీ ఈయన అన్నీ వదిలేసుకున్నాడేమో అనిపించక తప్పదు. ఎందుకంటే ఆ నేపథ్యం అలాంటిది. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌కు అమెరికాలో ఘోర అవమానం. స్వదేశీ పౌరుల నుంచే తీవ్ర నిరసన సెగ. ఎక్కడి నుంచో కాదండి, వాళ్ళు పౌరులే, అమెరికాలో ఉన్నవాళ్ళు. ఛీ, నువ్వు మారవా, మా పరువు తీసేసావు, ఇంత దారుణంగా తయారయ్యావు, మాకేంటి దరిద్రం, నీ వల్లే నాశనం అయ్యింది, పాకిస్తాన్ని నువ్వు ముంచిందాకా నువ్వు పోయేలా లేవు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఈయన అమెరికా దేనికి వెళ్ళారు? ట్రంప్ గారు విందుకు పిలిచారు, భోజనాలకు రమ్మని. కష్టసుఖాలు మాట్లాడుకోండి, ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం అవుతుంది కదా, దానికి సంబంధించి మనం ఎలా చేద్దాం అలా చేద్దాం, పాకిస్తాన్ ఐ లవ్ యూ అని ఆయన అంటారు. మోడీ గారు అంటే నాకు చాలా ఇష్టం, పాకిస్తాన్ అయ్యుండొచ్చు, అక్కడ ప్రేమ ఉంది, ఈయనంటే నాకు చాలా అభిమానం ఉంది అని చెప్పి ట్రంప్ గారు మాట్లాడతారు. ఈయనకి ఏం కావాలి? ఎక్కడ ఎవరు ఏదేస్తే అది దండుకోవడమే. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏం లేదు, చిందరవందర అయిపోయింది ఒక్క దెబ్బతోటి. బ్రహ్మోస్తో బద్దలైపోయింది పాకిస్తాన్, పైకి చెప్పుకోవట్లేదు. మూడు ముక్కలాట అయిపోయింది, మూడు ముక్కలు అయిపోయింది. ఎటు నుంచి ఎవడొచ్చి పొడుస్తాడో తెలియని పరిస్థితి. బిక్కు బిక్కుమంటూ బంకర్లో బతుకుతున్న మునీర్ బాబు ఇంకెక్కడుంటాడు? త్వరలో ఈయనకి కూడా చరమగీతం పాడతారు అని చెప్పి వస్తున్న టాకు. మరి ఈ నేపథ్యంలో ట్రంప్ గారిని ఆయన ప్రసన్నం చేసుకోవడానికి, ట్రంప్ గారు ఆశీస్సులు పొందడానికి ఈయన అమెరికా ప్రయాణం ఎక్కాడు. ఎక్కేమంటాడు ఆయనకి? నోబెల్ బహుమతి ఇచ్చేయాలి ట్రంప్ గారికి అంటారు. ఓకే, తప్పులేదు, ఇచ్చుకోవచ్చు. కానీ ఈయన అనడం దేనికి? ట్రంప్ గారికి ఆశీర్వాదం కావాలి. ఆయనకి చాలా ఇష్టమైన మాటలు అవి, ఇలాంటి మాటలు. ట్రంప్ గారిని ఎవరు పొగుడుతారో ప్రపంచ దేశాల్లో వాళ్ళు హీరోలు, వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా దుర్మార్గులు, దొంగలు. సరే, ఆ వెర్షన్ అలా ఉంచండి. మునీర్ని పరిస్థితి ఏంటంటే, అడుగడుగున వాషింగ్టన్ హోటల్ వద్ద పాకిస్తాన్ ఆందోళన, మునీర్కు వ్యతిరేకంగా పాక్ పౌరుల నినాదాలు. ఏమి నినాదాలు అంటే, అరే స్వామి నువ్వు ఫీల్డ్ మార్షల్ కాదురా, ఫెయిల్డ్ మార్షల్ అంటున్నారు. ఈయన ఫీల్డ్ మార్షల్ అని చెప్పుకుంటుంటాడు, ఆర్మీ చీఫ్ కాబట్టి. యుద్ధ కథన రంగంలోకి వెళ్ళిపోయి ఏదో బాహుబలిలాగా అద్భుతమైన యుద్ధం చేసేసి ఏమేం కాదు, అన్ని కుయుక్తులు, నక్కజిత్తులు. అందుకని వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు ఫెయిల్డ్ మాస్టర్రా, షేమ్ మునీర్, షేమ్ ఆన్ యూ అంటున్నారండి. ఆ వీడియో కూడా మీకు నేను వినిపిస్తాను. హోటల్ దగ్గర, అమెరికాలో హోటల్ దగ్గర ఈయనకి నిరసన జ్వాలలు, మామూలు బాధ లేదు. అంటే ముఖం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఆ వీడియోలు చూస్తే షాక్ అవుతుంది. వరల్డ్ అంతా ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే ఒక ఆర్మీ చీఫ్ ఆ దేశం నుంచి అగ్రరాజ్యం అమెరికా వస్తే అక్కడ ఈయనకి అందిన ఆహ్వానం ఇది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు మునీరే కారణమని పీటీఐ మద్దతుదారుల ఆరోపణ ప్రధానంగా. అంతేకాకుండా అమెరికాతో సైనిక సంబంధాల బలోపేతానికి అమెరికా పర్యటనకు ఈయన వెళ్ళడం జరిగింది. సైనిక బంధం ఏంటంటే ఏదో నాకు ప్రసన్నం చేసుకోవాలి, మన దగ్గర లేదు. ఇప్పుడు అడుక్కుండే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఆడికి తినడానికి తిండి ఉండదు, ఉండడానికి గూడు ఉండదు. సో ఏదో ఓ మండపాలు ఏవో చూసుకుంటారు, లేకపోతే ఏ గుళ్ళు గోపురాలు చూసుకుంటారు, అక్కడ పడుకుంటారు, ఏ మెట్లో ఏ ఫుట్పాత్ల్లోనని. తిండి ఎలా వస్తుంది? హోటల్కి వెళ్ళి డబ్బులు లేవు, హోటల్కి వెళ్ళి తినలేని పరిస్థితి, అడుక్కోవాలి ఏమన్నా దేహి అని. ఆ పరిస్థితుల్లో ఇంకెవరున్నారు వీళ్ళకి ఇచ్చేవారు? ఆయన తప్ప, ఆయనే ఇస్తాడు. అందుకని వైట్ హౌస్లో ట్రంప్తో విందు భేటీ, స్వదేశంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత. ఇక్కడ రెండు అంశాలు, ఒకటి వ్యతిరేకత, రెండు ఆయనకి షడ్రుచులతోటి షడ్రసోపేతమైన భోజనాలు అందించారు. సరే, ఓకే, ఎందుకు పిలిచినప్పుడు ఏముందండి, ఆయన నచ్చినాయని ఆయన పెడతాడు. ఎవరైనా గెస్ట్ మనం పిలుచుకున్నప్పుడు ఒకటి కాకపోతే 4 రకాలు వడ్డించి పెడతాడు. అమెరికా అధ్యక్షుడు అయితే 60 రకాలు వండుతారేమో. సరే, అవన్నీ కూడా తర్వాత అంశం. కానీ ఇండియా పాకిస్తాన్కి జరిగిన అంశాలు ఏంటి? ఇండియా పాకిస్తాన్ మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఇలాంటి సిచ్యువేషన్లో
మునీర్ అక్కడికి వెళ్ళడం. సరే మునీర్ని పిలిచారు, ఆయన దేశం, ఆయనకు ఆలోచన ఏదో ఉంటుంది. ట్రంప్ గారు వెర్షన్ వేరు, ఎవరి దేశం ఎవరి ఆలోచనలు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఆయన లెక్కలు మార్చాలనుకుంటున్నాడు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆయనకు అనువుగా మార్చుకోవాలనుకుంటున్నాడు. పాకిస్తాన్ అండదండలు ఆయనకు కావాలేమో, లేకపోతే పాకిస్తాను ఏదో ఉడతాభక్తి సాయం చేయాలి. పాకిస్తాన్ అండదండలు అమెరికాకి ఎందుకు ఉంటాయి కానీ ఉడతాభక్తి సాయం చేస్తారేమో అని చెప్పి ఆయన పిలిపించుకున్నాడు. ఇదే అదనని చెప్పి ఈయన ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఏవో చర్చలు జరిగినాయి, మాట్లాడుకున్నారు. కానీ భారతదేశంలో వాళ్ళు చిచ్చురు చెప్పుతున్న పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దేశాల మీద వదులుతున్నారు. ఏ ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళాలనేసి ఇక్కడి నుంచే వెళ్తున్నాయి అని. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎంత అగ్రరాజ్యమైనా ఈ రకంగా చేయడం అన్నది చాలామంది తప్పు పడుతున్నారు. మరి ట్రంప్ గారు ఆలోచన ఏదైనా అయ్యి ఉండొచ్చు కాక. ఇక ఆర్థిక సంక్షోభంతో జనమంతా ఆకలి కేకలు, నిత్యావసరాల ధరలు పెంచి సగటు ప్రజలపై భారం, పేదలంతా పస్తులుండేలా చేస్తే భారత్తో ముప్పు పేరుతో బంగళాల్లో విందులు, వినోదాల్లో మునిగి తేలుతున్న మున్నీర్ అంటూ పాక్ ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాపం తాగడానికి మంచినీళ్ళు లేవట. మనం లాస్ట్ టైం కూడా ఎన్నో వీడియోలు చేసాం. వాటర్ బాటిల్ ఏమో 200 అట. ఒక బ్రెడ్ కొనుక్కుందామంటే 300, 400 అట. ఒక అరటిపండు కొనుక్కుందామన్నా 100, 200 అట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఆకలితో అలమటిస్తుంటే ఈయన అమెరికా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు. వివిధ రకాల ఆహార పదార్థాలతోటి భోజనం కోసం అమెరికా వెళ్ళరు. ఏనో ఆయన సొంత ఆలోచనలు ఉంటాయి కదా, ఏదో కావాల్సినవి ఉంటాయి కదా, అమ్యామ్యాలు, ఆ రకంగా వెళ్ళారు. వెళ్ళడంలో ఎవరో తప్పు పట్టరు. మనం వ్యవహరించే తీరు, మన బుద్ధి, మన దుర్బుద్ధి, మన దుష్టబుద్ధి, దాన్ని నిత్యం కూడా విషం చిమ్ముతూ ప్రజల మీదకు రుద్దడం, ఇతర దేశాల మీద పడుతుండడం, ఇది కదా. ప్రజా సమస్యల్ని పక్కన పెట్టేసి పక్క దేశం మీద పడదాం, పక్క రాష్ట్రం మీద పడదాం, ఎవరో ఒకరి మీద నరమేధాలు సృష్టిద్దాము, మనం ఆ రక్త దాహాన్ని తీర్చుకుందాం అనుకోవడం అన్నది తప్పు. మునీరుని అందుకని ఇదిగో బాతున్నారు. ఇక ప్రజా సమస్యల నుంచి అందరి దృష్టి మళ్లించేలా అమెరికాలో ట్రంప్తో పొగట్టలంటూ మండిపడుతున్న పాక్ ప్రజలు. అంతేకాకుండా పాక్ ఆర్మీ చీఫ్కు అమెరికాలో అడుగడుగునా పాక్ పౌరుల నిరసనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు. ఆ వీడియోలు ఏంటి అన్నది నేను చూపిస్తాను ఉండండి. ఇదిగో ఈ వీడియో చూడండి. హోటల్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ Shame! Shame on you! Shame on you! Shame! Free Pakistan! Civilian supremacy in Pakistan! Shame on you! Shame on you! Shame on you, bastard! Shame on you! Shame on you! Shame on you! Dictator! Shame on you, dictator! Shame on you! Shame on you, dictator! Shame on you! షేమాన్యూ షేమాన్యూ అంటూ ఇంకా వేరే పదాలు కూడా వాడారు, అది నేను వాడలేను. ఇదిగోండి మున్నీర్ బస్ చేసిన హోటల్ ఇది. ఆ హోటల్ దగ్గర నిరసన తెగ. అది ఎవరు? పాక్ పౌరులు. I have freedom. I am on the pavement. You are there. వాళ్ళకి ఫ్రీడమ్ Not కావాలంటున్నారు. your property. I'm standing here. That's your property. This is public property. Yeah? I'm out. Shame on you, Asam Munir. Shame on you. I have freedom of speech. Call somebody. I'm right here. Yes, we are outside in the pavement. No. This is private. Okay, call them. Shame on you, Asam Munir. Shame on you. I'm outside. See? This is not. It's the pavement. I'm under off. Shame on you, Asam Munir. Shame on you, Asam Munir. Shame on you. Civilian supremacy in Pakistan. Shame on you, Asam Munir. Gidar, gidar, gidar. Shame on you, Asam Munir. Shame on you, Asam Munir. Shame, shame, shame. Shame on you, Asam Munir. ఇదండి, ఇది ఆయన వైభోగం. అమెరికా వెళ్ళారు, అక్కడ తిట్లు తిన్నాడు, అక్కడ చివాట్లు తిన్నాడు. సొంత దేశానికి చెందిన ప్రజలే మునీర్కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు. ఫెయిల్డ్ మార్షల్
అంటూ నినాదాలతో అంతర్జాతీయంగా ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఎక్కడ చూసినా సరే ఇవే చూడండి, పోస్టర్లు వెలిసినాయి. అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్ వెళ్ళిన చోటల్లా స్వదేశీ పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత. మునీర్ ముర్దాబాద్, సిగ్గు సిగ్గు అంటూ మునీర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇక ఆసిమ్ మునీర్, నువ్వు పిరికివాడివి, సిగ్గులేని దద్దమ్మ, సామూహిక హంతకుడివి, సామాన్య ప్రజలు ప్రాణాలు బలి తీసుకుంటున్న క్రూరమైన నియంత మునీర్ అంటూ తీవ్ర పదజాలంతో పాక్ పౌరులు అమెరికా వేదికగా చూసిస్తున్నారండి ఆయన హోటల్ దగ్గర. ఎంత దారుణం అంటే వాళ్ళ కడుపు ఎంత రగిలిపోకపోతే ఈ రకమైన నిరసన వస్తుంది. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని మునీర్ కూనీ చేస్తున్నారని దుయ్యపడుతున్నారు వాళ్ళు. అంతేకాకుండా ఫీల్డ్ మార్షల్ కాదు, ఫెయిల్డ్ మార్షల్ అంటూ పాకిస్తాన్కు పట్టిన దరిద్రం, దేశాన్ని దివాలా తీయించిన దగాకోరు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు. ఈ రకంగా ఎవరన్నా అనిపించుకుంటారా? ఈ ప్రపంచ దేశాల్లో ఏ ఆర్మీ చీఫ్ అన్నా ఇంత నీచంగా, ఇంత దారుణంగా, ఇంత దరిద్రంగా తిట్టించుకుంటారా అంటే అది ఎవరికి సాధ్యం కాదు. ఒక్క అసీం మునీర్కే అవుతుంది. అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్కు వ్యతిరేకంగా నిరసనల వెనుక మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇర్ఫాన్ పీటీఐ పార్టీ మద్దతుదారులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎవరు మద్దతుదారులు అయినప్పటికీ కూడా ఉంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అక్రమని, అలాగే అన్యాయం, పీటీఐ కార్యకర్తలపై దాడులకు అసీం మునీర్ కారణమని పాక్ పౌరులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అమెరికాలో మునీర్ పర్యటన ప్రారంభానికి ముందు తర్వాత కూడా వాషింగ్టన్లోని పాక్ రాయబార కార్యాలయం వెలుపల నిరసన కార్యక్రమాలు నిర్వహించిన పీటీఐ మద్దతుదారులు వాళ్ళు కంటిన్యూగా నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అమెరికా సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో అమెరికాలో 5 రోజులు పర్యటించిన ఆసిమ్ మునీర్ పర్యటన ఆరంభంలోనే అమెరికా గడ్డపై సొంత దేశ ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కోవడం అన్నది ఒక బిగ్ షాక్. అతనికి మామూలు షాక్ కాదు, షేక్ చేస్తున్నది ఈ వీడియో కంటిన్యూగా. ఎక్కడ చూసినా సరే ఇవి చూడండి, డెమోక్రసీ డైస్ అని చెప్పి అతను అసీను పెట్టారు, ఒక ఇంటూ పెట్టారు రెడ్ మూను, అంటే నువ్వు పోతేనే కానీ మాకు దరిద్రం పోతరా అని. ఇక అరాచకవాది మునీర్, పాక్ ప్రజల ఆగ్రహం ఎలా ఉందో స్వయంగా కళ్ళ ముందు చూస్తున్నారంటూ నెటిజన్ల కామెంట్లు. మునీర్ నియంతృత్వం, దేశద్రోహం, ప్రజా హంతక ముఖం ఎట్టకేలకు ప్రపంచ దేశాలకు వెల్లడైందంటున్న నెటిజన్లు ఏం మాట్లాడుతున్నారండి? ప్రపంచ దేశాలందరికీ కూడా నీ బుద్ధి అంతమైంది, ఇప్పుడు నీవెవరో తెలుస్తుంది, నీ ప్రజలను నిన్ను చీకొడుతున్నారు. పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ పౌరులు పాకిస్తాన్లోనే ఎండగడుతున్నారు. నువ్వు కూర్చుని మొన్నటి వరకు బంకర్లో కూర్చున్నావు, భోగాలు అనుభవించావు, ఇప్పుడు మళ్ళీ నీ విష ప్రవృత్తిని పైకి లేపుతున్నావు, అమెరికా వెళ్తున్నావు, వాళ్ళతో దోస్తీ అంటున్నావు, ట్రంప్ గారిని ప్రసన్నం చేసుకుంటున్నావు, ఏవో తీసుకుంటావు, ఆ మూట పట్టుకుంటే అక్కడికి వెళ్తావు, అక్కడ మళ్ళీ ఏదో చేస్తావు. నీ ప్రజలు ఎలా పోయినా పర్లేదు, నీ దేశం ఎలా పోయినా పర్లేదు, నువ్వు బాగోవాలి. అందుకనే చీకొడుతున్నాడు. మున్నీరును బాధేశారంటే ఎందుకు బాధేశారంటే ఈ రకంగా ఇంత నీచంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, ఇంత దారుణంగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు, నువ్వు పోతేనే కానీ పాకిస్తాన్కి మంచి రోజులు రావు. నీ నియంతృత్వ పోకడకు సమయం ఆసన్నమైంది ఆపడానికి. నీకు దెబ్బలు తప్పవు, నీకు బాధుడు తప్పదు. ఇప్పటికే పూర్తి వ్యతిరేకత ఉంది. నువ్వు ఎన్ని కుయుక్తులు పండినా నీ దేశ ప్రజలని నిన్ను మట్టు పెట్టిన దాకా నిద్రపోమంటూ శపథాలు చేస్తున్నారు. అమెరికా గడ్డ మీద నిన్ను హెచ్చరిస్తున్నారంటే ఇది నీ బతుకు.